అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇప్పుడు చాలా మంది సినీ పరిశ్రమలోకి వచ్చే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీసి తమ టాలెంట్ చూపించి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతున్నారు. చాలా మంది డైరెక్టర్స్ కూడా గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళే. మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి కూడా గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేశాడని చాలా తక్కువ మందికి తెలుసు. ఇటీవల నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీసింది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి అనేక విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తన కెరీర్ ఎలా మొదలైందో కూడా తెలిపారు రాజమౌళి. రాజమౌళి తన కెరీర్ ప్రారంభం గురించి చెబుతూ ఎన్టీఆర్ ప్రభుత్వంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అడ్వైజర్గా ఉన్నప్పుడు లిటరసీ, చదువు గొప్పతనం గురించి ప్రభుత్వానికి షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సి వస్తే ఆయనతో ఉన్న పరిచయంతో కొన్ని కాన్సెప్ట్స్ రాసి తీసుకెళ్లాను. అవి నచ్చడంతో డైరెక్షన్ ఎవరు చేస్తారని ఆలోచిస్తూ ఉండగానే నేనే చేస్తానని చెప్పడంతో రాఘవేంద్రరావు ఓకే చెప్పారు. అలా ప్రభుత్వం కోసం మొదటిసారి డైరెక్టర్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ వర్క్ నచ్చి రాఘవేంద్రరావు శాంతినివాసం సీరియల్కి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఛాన్స్ కూడా రాఘవేంద్రరావు గారే ఇచ్చారు అని తెలిపారు. సమాంత గత సంవత్సరం నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు, సిరీస్లు ఓకే చేస్తుంది. సమాంత నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ OTTలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్తో సమాంత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అవ్వగా ఇందులో సమాంత యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. అయితే ఈ సిరీస్కి సమాంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా బాలీవుడ్లో హీరోయిన్స్కి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారని తెలిసిందే. అయితే సమాంత సీటాడెల్ సిరీస్ కి గాను ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ లో ఇంత రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా సమాంతనే అని అంటున్నారు. సాధారణంగా సమంత 2 నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ లో గరిష్టంగా నయనతార 5 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. నయనతార జవాన్ సినిమాకు బాలీవుడ్ లో 8 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇప్పుడు సమాంత సీటాడెల్ కు 10 కోట్లు తీసుకుంది. దీంతో నయనతార, సమాంతలో ఎవరు ఎక్కువ తీసుకున్నారు అని చర్చగా మారింది. అలాగే వీరిద్దరిలో బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ ఎవరు అని కూడా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. సమాంత బాలీవుడ్ లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే ఒక సినిమా ప్రకటించిన సమాంత బాలీవుడ్ లో మరో సిరీస్ ఓకే చేసింది. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత సన్నీ లియోన్ నీలి చిత్రాల్లో నటించడం మానేసింది. అయినప్పటికీ కొంతమంది సన్నీ లియోన్ను శృంగార తారగానే చూస్తున్నారు. దీనిపై ఆమె మరోసారి స్పందించింది. ఇప్పటికీ తనను ఒకప్పటి నీలి తారగా ప్రేక్షకులు చూడటం పట్ల నటి మనస్తాపానికి గురైంది. ఇక తాజాగా సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమె ఇమేజ్ గురించిపై ఓ ప్రశ్న ఎదురైంది. సన్నీ లియోన్ను ఆమె మునుపటి అశ్లీల చిత్రాల ద్వారా ప్రజలు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు. అది మీకెలా అనిపించిందని అడిగారు. ఈ ప్రశ్నకు సన్నీ లియోన్ చెప్పిన సమాధానం షాకింగ్ గా అనిపించింది. మనం నేటికి దాని గురించి మాట్లాడుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. బాలీవుడ్కి వచ్చి 13 ఏళ్లైంది. పాతవి పోనివ్వండి, మీరే మర్చిపోకుంటే మేమెలా ముందుకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని సన్నీ లియోన్ పేర్కొంది. సన్నీ లియోన్ని ఆ రోజుల గురించి అడిగితే చిరాకు పడుతుందని అర్థమవుతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పసందైన విందు భోజనం వడ్డించేందుకు మేకర్స్ రెడీ అయినట్టు తెలుస్తోంది. తాజా టాక్ ప్రకారం బర్త్డేన సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త ఇప్పుడు నెటిజన్లను, అభిమానులను, మూవీ లవర్స్ ను ఎగ్జైటింగ్ కు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ సక్సెస్ అందించిన ల్యాండ్ మార్క్ మూవీ గబ్బర్ సింగ్ 4K వర్షన్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక పండగే అని చెప్పొచ్చు. దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దళపతి 69 అనే టైటిల్ ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఈ సినిమాలో మమిత కూడా ఓ పాత్రలో నటిస్తుందని తమిళ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమల తర్వాత మమిత క్రేజ్ మరింత పెరిగింది. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ కావడానికి సిద్దమవుతున్నారు. సొంత పార్టీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత తన కెరీర్ లో చివరి సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మమిత కూడా
కనిపించనుందని సమాచారం. దళపతి 69 చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సినిమాలో మమిత ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది. కాంతారాతో అందరి దృష్టిని ఆకర్షించిన రిషబ్ శెట్టి తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. తనకు విక్రమ్ అంటే ఎంత ఇష్టమో ఈ సందర్భంగా వచ్చినప్పుడల్లా రిషబ్ వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఆయన్ని కలుసుకున్నట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి. ఆయన్ని కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుణ్ణి కలిశాను. ప్రస్తుతం ఈ భూమి మీద అదృష్టవంతుణ్ణి నేనే అనే భావన కలుగుతుంది. అయినా నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. లవ్ యూ విక్రమ్ సార్ అని ఆయనపై తనకున్న ప్రేమను తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. వాటికి నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. ఒకే ఫోటోలో ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ అని ఓ నెటిజన్ అనగా మీ అభిమానం ఈ ఫోటోల్లో కనిపిస్తుంది అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. టాప్ హీరోయిన్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది. రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ రాబట్టలేకపోయింది. స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గ్లామర్ హీరోయిన్ అనిపిస్తూనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేయాల్సిన జాన్వీ బాలీవుడ్ లో సాలిడ్ హిట్ ఇప్పటి వరకు కొట్టనే లేదు. 6 ఏళ్ల క్రితం ధడక్తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ బాక్సాఫీస్ సక్సెస్ చూసిందే లేదు. అందుకే జాన్వీ కపూర్ టాలీవుడ్ మీద ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ లో బ్రేక్ రావడం లేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఉలజ్ సినిమా అయినా హిట్ అవుతుంది అనుకుంటే అది పట్టుమని 10 కోట్లు కూడా రాబట్టలేకపోతుంది. 5 రోజుల్లో 5.5 కోట్లు కలెక్ట్ చేసిన ఉలజ్ రోజు రోజుకి కలెక్షన్ల విషయంలో వెనకబడిపోతుంది. అందుకే జాన్వీ తెలుగు ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేస్తుంది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ ని సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేసుకుంటుంది జాన్వీ. బాలీవుడ్ పిఆర్ మీడియా అంతా ఈ సాంగ్ ని జాన్వీని పొగుడుతూ ప్రమోట్ చేస్తున్నారు. జాన్వీ కెరీర్ లో ఇదే మొదటి రొమాంటిక్ కమర్షియల్ సాంగ్ కావడం గమనార్హం. జాన్వీ దేవరకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఎగ్జైట్మెంట్ తో పోస్ట్ చేస్తుంది. దేవరా సాంగ్ లో జాన్వీ ఎన్టీఆర్ జంట కెమిస్ట్రీ గురించి ఇప్పటికే హాట్ గా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. కెరీర్ మైలేజ్ కోసం సక్సెస్ తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా చాలా అవసరం. అందుకే టాలీవుడ్ ఎంట్రీ లేట్ అయినా వరుస పెట్టి సినిమాలు ఓకే చేస్తుంది. ఆల్రెడీ దేవరలో ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమా తనకి కమర్షియల్ గా బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది. దీని తర్వాత టాలీవుడ్ లో రెండో సినిమాగా రామ్ చరణ్ తో కలిసి చేస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సంగీత దర్శకుడు తమన్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారు. అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడారు. నా ఫస్ట్ లవ్ మాత్రమే కాదు, ఎప్పటికీ నేను ప్రేమించేది సంగీతాన్నే. నేను పుట్టినప్పుడు మా నాన్న పారడబ్బా కాకుండా చేతికి ఒక స్టిక్ ఇచ్చారు. దాంతో కొడుతూ ఉండేవాడిని. అలా నా జీవితాన్ని సంగీతంతో ప్రారంభించాను. అదే నా ప్రపంచం. ఓజీ, గేమ్ చేంజర్, రాజాసాబ్ అప్డేట్స్ విషయంలో నేను ఇంకా అప్డేట్ కాలేదు. ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయా అని మీతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. గేమ్ చేంజర్ డిసెంబర్లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాని ప్రకారమే పనులు జరుగుతున్నాయి. 2 నెలల్లో ఓజీ అప్డేట్స్ కూడా వస్తాయి. అన్ని పెద్ద సినిమాలే. నా జీవితంలో ఎంతో కష్టపడి చేసిన సినిమాలు మీ ముందుకు రానున్నాయి. వాటిని ఆదరించండి. గుంటూరు కారం తర్వాత ఈ చిత్రాలన్నీ వరుసగా వస్తున్నాయి. ఆనందంగా ఉంది అని చెప్పారు. కేవలం యాక్షన్ సీక్వెన్స్లపైనే సినిమా విజయం ఆధారపడి ఉండదని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ఎమోషన్స్ కూడా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. రవితేజ హీరోగా హరీష్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన వరుస ప్రచారాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మిరపకాయ బలుపు సినిమాల తర్వాత రవితేజ స్థాయి పెరిగింది. ఆ స్థాయిని అందుకునే కంటెంట్ కోసం ఇన్ని రోజులు ఆగాను. ఆ స్థాయి కథే మిస్టర్ బచ్చన్. చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేశాం. ట్యాక్స్ల మీద గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. ఇది వాటికంటే ప్రత్యేకంగా ఉంటుంది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఫైటింగ్స్ పై సినిమా ఆధారపడి ఉంటుంది అని అనుకోకూడదు. గతంలో మగధీర సినిమా వచ్చినప్పుడు 100 మందితో ఫైట్ చేస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఒకవేళ అది రియాలిటీకి దగ్గరగా లేదని ప్రేక్షకులకు అనిపించి ఉంటే ఫ్లాప్ అయ్యేది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ క్లైమాక్స్ లో ప్రభాస్ చాలా మందితో ఫైట్ చేస్తాడు. ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు ఆదరించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కలిశాను. సినిమాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. త్వరలోనే స్టార్ట్ చేస్తాం. పవన్ లీడర్ కాకముందు నుంచే నేను ఆయన్ని ఆ స్థాయిలోనే ఊహించుకున్నాను. ఆయన గెలవక ముందే గాజు పగిలే కొద్దీ పదునెక్కువ డైలాగ్ రాశాను. ఆ డైలాగ్ చంద్రబాబు గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అన్నపూరణి. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం తలెత్తడంతో ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నుంచి దీనిని తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు 7 నెలల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం తిరిగి ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సింప్లీ సౌత్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా ఆగస్టు 9 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అన్నపూరణి ఈజ్ బ్యాక్. భారతదేశాన్ని మినహాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆగస్టు 9 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది అని పేర్కొంది. అయితే ఇక్కడ రిలీజ్ చేయకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నయనతార 75వ చిత్రంగా అన్నపూరణి విడుదలైంది. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్యాగ్ లైన్. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్, జై కీలక పాత్రలు పోషించారు. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు ప్రభాస్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న విషాదాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆయన భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రభాస్ 2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఆయన టీం తెలిపింది. దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మొత్తంలో విరాళాన్ని చెల్లించిన హీరో ఆయనే కావడం విశేషమని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఆయన గొప్ప మనసుని మెచ్చుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంపౌండ్ నుంచి రాబోతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. సినీ జనాలతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. రాజోలు భామ అంజలి వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో పోషిస్తుంది. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉందని, దీంతో గేమ్ చేంజర్ షూట్కు ప్యాకప్ చేస్తామని ఇప్పటికే శంకర్ టీం హింట్ ఇచ్చేసింది. తాజాగా కీలక వార్త ఒకటి అందరినీ ఖుషి చేస్తుంది. గేమ్ చేంజర్ డబ్బింగ్ పనులు బుధవారం హైదరాబాద్లో షురూ అయ్యాయి. సినిమా ఎగ్జైటింగ్ మైల్ స్టోన్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పూజా కార్యక్రమంతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది రామ్ చరణ్ టీం. ఇప్పుడు ఈ వార్తతో గేమ్ చేంజర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాడని, త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, సినీ జనాలు. విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ 70 ప్రేక్షకులను మెప్పించాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో సూపర్ హిట్ మాస్టర్ పీస్ సూపర్ డీలక్స్. ఈ సినిమాలో విజయ్ లేడీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. దైవ సెల్వి తీర్థం ఫిల్మ్స్ బ్యానర్ పై దైవ సిఘమని, తీర్థమలై, పూలమధు నిర్మాతలుగా త్యాగరాజ్ కుమార రాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్, సమాంత ముఖ్య పాత్రలో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి భగవతి పెరుమాల్ ఇతర ముఖ్య పాత్రలో నటించగా మాస్టర్ పీస్ మూవీగా నిలిచిన సూపర్ డీలక్స్ ఆగస్టు 9న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. జీవితంలో ఎదురయ్యే అవమానాల నుంచి మనం నేర్చుకునే పాఠాలు తక్కువేమీ కాదన్నారు నటుడు యోగిబాబు. ఇంట్లో పనిపాట లేకుండా ఉండటం, అలా ఉన్నవారిని కుటుంబ సభ్యులు తిట్టడం అందరి ఇళ్లలోనూ జరుగుతూ ఉంటాయి. కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా అవకాశాల కోసం వెతుక్కున్నప్పుడు తమ కుటుంబంలో దీనివల్ల ఏర్పడే సమస్యల గురించి చెబుతూ ఉంటారు. కానీ వీటన్నింటికి మించి మన సొంత బంధాలు, స్నేహితులు, బయట వాళ్ళు పెట్టే హింసను మాటల్లో వర్ణించలేం. ఉద్యోగం లేక, సినిమా అవకాశాలు లేక, ఏం చేయాలో తోచక మీ స్నేహితులకు చెబితే వారు సమాధానం చెప్పరు, సలహాలివ్వరు, చాలా అవమానిస్తూ ఉంటారు. అలాంటి కొన్ని విషయాలు జీవితంలో మనల్ని ప్రేరేపిస్తాయి. నేను చెప్పగలిగేది ఒక్కటే, చిత్తశుద్ధితో కఠోర శ్రమతో ఏ పని చేసినా విజయం సాధించవచ్చు. బిల్డింగ్ సెంటరింగ్ చేయడం, ఏడాది పాటు వాచ్మెన్ గా నైట్ వర్క్ చేయడం, హ్యూందాయ్ కంపెనీలో పనిచేయడం, సిలిండర్ కంపెనీలో పనిచేయడం, సినిమాల్లోకి వచ్చాక పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ తో సెట్స్ వేయడం, ఇలా రకరకాల పనులు చూశాను. నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి నిలబడ్డాను. మనం మాట్లాడే మాట ఎవరినైనా ప్రోత్సహించేలా ఉండాలి. ఏం చేసినా ధైర్యంగా ఉండు. ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది. అయితే అలా చూడకుండా గెలుపొందిన విషయాన్ని మాత్రమే మనం చూడాలి అని అన్నారు. 12th ఫైల్ సినిమాతో బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాదిలోనూ మంచి గుర్తింపు పొందారు నటుడు విక్రాంత్ మసే. ఆయన నటించిన సరికొత్త సినిమా ఫిరాయి హసీనా దిల్రుబా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్రాంత్ ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. తన కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సతీమణి శీతల్ ఠాగూర్ గురించి మాట్లాడారు. తన తల్లి సలహా మేరకు పెళ్లికి ముందే సహజీవనంలో ఉన్నట్లు చెప్పారు. కామన్ ఫ్రెండ్ ద్వారా శీతల్ నాకు పరిచయం అయింది. తొలి చూపులోనే మా మధ్య ప్రేమ మొదలు కాలేదు.
మొదట మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం, తనే నా జీవిత భాగస్వామి ఎందుకు కాకూడదు అనిపించింది. అలా మా మధ్య రిలేషన్ మొదలైంది. దాదాపు దశాబ్ద కాలం నుంచి మేమిద్దరం కలిసున్నాం. పెళ్లి చేసుకోవడానికి ముందు 8 ఏళ్లు డేటింగ్లో ఉన్నాం. అన్ని సంవత్సరాల పాటు డేటింగ్లో ఉండటం అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది మా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అమ్మాయి ఇచ్చిన సలహా మేరకే మేము పెళ్లికి ముందు సహజీవనం చేశాం. అది నిజంగా మాకు ఉపయోగపడింది అని అన్నారు. జీన్స్, జోడీ వంటి ప్రేమ కథా చిత్రాలతో తెలుగు వారిని అలరించిన కోలీవుడ్ నటుడు ప్రశాంత్ తాజాగా ఆయన నటించిన తమిళ చిత్రం అందగన్ త్వరలో ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వినయ విధేయరామలో యాక్ట్ చేయడంపై స్పందించారు. కేవలం స్నేహం కోసమే ఆ సినిమా ఓకే చేశానని చెప్పారు. మాకొక ప్రొడక్షన్ హౌస్ ఉంది. మా బ్యానర్లోనే చాలా సినిమాలు చేశా. నేను వేరే నిర్మాణ సంస్థలతో ఎక్కువగా వర్క్ చేయలేదు. దానికి కారణం ఇతరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. బయట నిర్మాతలతో పనిచేసినప్పుడు వారితో మనం అన్ని విధాలుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నమ్ముతా. చిత్ర పరిశ్రమల్లో నిర్మాత కీలక పాత్ర పోషిస్తాడు. వాళ్ల వల్లే సినిమాలు నిర్మించగలుగుతున్నాం. ఆ క్రమంలోనే ఎక్కువగా నా సొంత బ్యానర్లో వర్క్ చేశా. ఇప్పుడు నా లైఫ్ ఎంతో మారింది. వరుసగా సినిమాలు చేస్తున్నా. స్నేహం కారణంగానే వినయ విధేయరామ చేశా. బోయపాటి శ్రీను తెలుగులో అగ్ర దర్శకుడు. ఆ పాత్రకు నేనే న్యాయం చేయగలనని ఆయన భావించారు. ఆయన అంటే నాకెంతో గౌరవం ఉంది. రామ్ చరణ్ అంటే అభిమానం ఉంది. ఎంతో కాలం నుంచి మా మధ్య అనుబంధం ఉంది. ప్రేమాభిమానం, స్నేహంతోనే సినిమాలో చేశా అని ప్రశాంత్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ వెబ్ సిరీస్లలో టాప్ 10లో ఉండటమే కాకుండా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇక దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ కూడా ప్రస్తుతం హెచ్బీఓలో దూసుకుపోతుంది. అయితే హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ నడుస్తూ ఉండగానే గాట్ మేకర్స్ మరో ప్రీక్వెల్ ను అనౌన్స్ చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు ప్రీక్వెల్ గా వస్తున్న మరో వెబ్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. ఈ వెబ్ సిరీస్ ను జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ నిర్మిస్తుండగా ఆయన రాసిన టేల్ ఆఫ్ డంక్ అండ్ ఎగ్ నవల ఆధారంగా ఈ సిరీస్ రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్నీక్ పిక్ ను మేకర్స్ విడుదల చేశారు. మీ పేరంటూ వీడియో మొదలు కాగా ఐ యామ్ సెర్ డంకన్ ది టాల్ అంటూ నైట్ తన పేరు చెబుతున్నట్లు వీడియో సాగింది. ఇక ఈ వెబ్ సిరీస్ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యాక్టర్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ను ఆగస్టు 7న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ట్రైలర్ ను బుధవారం రాత్రి 7:11 విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ స్టైలిష్ లుక్ లో సిగరెట్ తాగుతూ వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లు, టీజర్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో విడుదల చేసిన సితార్, రెప్పల్, డప్పుల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ మంచి వ్యూస్ రాబడుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ చుట్టాలు లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుందని టీజర్ లో రవితేజ చెప్తున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి మికీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళంలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు, కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశాంత్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని ఈ యాక్టర్ కొంతకాలంగా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. చాలా రోజుల తర్వాత ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం అందగన్. త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 9నే విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త లుక్ కూడా షేర్ చేయగా, ప్రశాంత్ అంధుడి పాత్రలో చేతిలో కర్ర పట్టుకుని కనిపిస్తున్న స్టిల్ నెట్టింటా వైరల్ అవుతుంది. మరో 2 రోజుల్లో సినిమా రాబోతుందంటూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. తాజా పోస్టర్లో లీడ్ యాక్టర్స్ ప్రశాంత్, సిమ్రాన్, ప్రియా ఆనంద్, సముద్రకనిని చూడొచ్చు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రశాంత్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. బిగ్ స్క్రీన్ పై మర్చిపోలేని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి రెడీగా ఉండండి అంటుంది ప్రశాంత్ టీం. ధూతా వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ప్రియా భవానీ శంకర్. తాజాగా ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్ అనే వ్యక్తితో తాను దాదాపు 10 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్నానని తెలిపారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, కాకపోతే సరైన సమయం దొరకలేదని ఆమె చెప్పారు. వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటామన్నారు. సినీ పరిశ్రమలోకి రాకముందు నుంచే రాజ్తో నేను ప్రేమలో ఉన్నా. మేమిద్దరం విడిపోయామంటే ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు
వరకు నేను చాలామంది నటులతో కలిసి వర్క్ చేశా. వారితో ఉన్న స్నేహం కారణంగా పుట్టినరోజు లేదా ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు వారికి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టేదాన్ని. అలా పెట్టడమే ఆలస్యం. వారితో నేను రిలేషన్లో ఉన్నానంటూ వార్తలు వచ్చేవి. అదృష్టం కొద్దీ ఇప్పుడు ఆ తారలకు పెళ్లి కూడా అయింది అని ఆమె నవ్వుతూ చెప్పారు. చెన్నైకి చెందిన ప్రియా భవానీ శంకర్ మేయాదా మాన్తో నటిగా తెరంగేట్రం చేశారు. 2023లో విడుదలైన కళ్యాణం కంపెనీయంతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో మెరవలేదు. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో మాత్రం బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ రాహుల్ మోదీ విడిపోయారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై వారు బయటకు అనౌన్స్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆధారాలున్నాయి. శ్రద్ధా కపూర్ రాహుల్ మోదీ 2023లో చాలా సన్నిహితంగా ఉన్నారు. శ్రద్ధా కపూర్ తమ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చూసిన అభిమానులకు క్లారిటీ వచ్చింది. అలాగే కొన్ని సందర్భాల్లో శ్రద్ధా కపూర్ రాహుల్ మోదీతో కనిపించింది. అయితే ఇప్పుడు వీరి రిలేషన్షిప్లో బ్రేకప్ అయినట్టు వార్తలు బాలీవుడ్లో గుప్పుమన్నాయి. సెలబ్రిటీల ప్రతి కదలికను అభిమానులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. శ్రద్ధా కపూర్ ఇన్స్టాగ్రామ్లో రాహుల్ మోదీని అన్ఫాలో చేసింది. అలాగే రాహుల్ మోదీ ప్రొడక్షన్ హౌస్, ఆత్మీయూర్, ముద్దిన్ స్వంత పేజీలను శ్రద్ధా కపూర్ అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది. బ్రేకప్ వల్లే ఇలా చేశారన్నది నెటిజన్ల వాదన. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇండస్ట్రీలో సినిమా టైటిల్స్ ముందుగానే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా తమకు కావాల్సిన టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించి ఉంటే వాళ్ళని అడిగి లేదా వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ టైటిల్ తీసుకుంటారు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీలో ఒకరు రిజిస్టర్ చేయించుకున్న టైటిల్స్ మరొకరు తీసుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాకు టైటిల్స్ అడిగితే చిన్న సినిమాల వాళ్ళు ఏదో ఒక బెనిఫిట్తో ఇస్తారు. అలా ఒక చిన్న సినిమా నిర్మాత తను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు. నిర్మాత రాజేందర్ రెడ్డి సింబా అనే సినిమాతో ఆగస్టు 9న రాబోతున్నారు. జగపతి బాబు, అనసూయ ముఖ్య పాత్రల్లో మొక్కలు, అడవుల ఇంపార్టెన్స్ చెబుతూ తెరకెక్కింది సింబా. తాజాగా నిర్మాత రాజేందర్ రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపాడు. నిర్మాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముందు ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకున్నాం. ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించాం కూడా. కానీ చిరంజీవి గారి సినిమాకు అడిగారని ఆ టైటిల్ ని వాళ్ళకిచ్చాము. మేము ఆ తర్వాత కథకు తగ్గట్టు సింబా అనే టైటిల్ పెట్టుకున్నాము అని తెలిపారు. టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్గా చలామణి అయిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతుంది. వరుసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ను అలరిస్తుంది. ఇక ఇప్పుడు సింబా అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు వస్తుంది. సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది, దాసరి, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన మేకర్స్ మూవీ లవర్స్ కు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. మొక్కలను నాటి సోషల్ మీడియాలో ఫోటోలు పంపితే ఈ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామంటూ వెల్లడించారు. మొక్కలు నాటిన ఫోటోలు పంపిన వారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కనీవిని ఎరుకని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. తాతమ్మ కళా చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్ఎన్సీసీలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది అతిరథ మహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఇద్దరు స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ, మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు అని చెప్పారు. శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు. అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది
ఎవరికి సో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయడం జరిగింది. అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అటు జానపదం కానివ్వండి, మైథలాజికల్ కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, లేకపోతే సాంఘికం కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. మా నాన్నగారికి నిజమైన వారసుడు, నటన వారసుడు అని నిరూపించుకున్నాడు. మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి, ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మెప్పించాడు ఆయన. వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నటవారసుడిగా, ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు. అంటే ఈ సాంఘికంలో కానివ్వండి, జానపదం, పౌరాణికం, ఎన్నో పాత్రలు వేశాడు ఆయన, నిరూపించుకున్నారు. ఆయనకు ఆయనే సాటని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో కానివ్వండి, మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్, మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే, హిందూపూర్ గడ్డ, నందమూరి అడ్డ అంటారు అది. సో ఆయన ఒక రాజకీయ దురంధరుడుగా కూడా నిరూపించుకున్నాడు. ఆయన సత్తా ఏంటో చాటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందింది. ఆయన ఎన్నో సేవలు, సామాజిక సేవలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి, బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను. అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కర్టన్ రైజరు, టీజరు, లేకపోతే ట్రైలరు. సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు. సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది. అది ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 1 నాడు చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు అది. సో ఇంకా మిగతా విషయాలు, ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరికీ ఇది థ్యాంక్స్. జై ఎన్టీఆర్, జై హింద్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడిందని తెలియగానే కోట్లాది మంది భారతీయుల మనసులు ముక్కలయ్యాయి. బుధవారం జరిగే ఫైనల్ పోర్లో బంగారు పతకం సాధిస్తుందని ఎదురుచూసిన అభిమానులు ఈ న్యూస్ తెలియగానే షాక్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి నెటిజన్ల వరకు వినేష్కు అందరూ అండగా నిలుస్తున్నారు. ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా వినేష్ ఫోగట్కు సపోర్ట్గా పోస్టులు షేర్ చేస్తున్నారు. భారత స్టార్ రెజ్లర్పై అనర్హత వేటు పడ్డంపై సమాంతా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కొన్ని సమయాల్లో ఎంతగానో పోరాడే వ్యక్తులు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. ఇన్ని కష్టాల మధ్య కూడా నిలదొక్కునే మీ అద్భుతమైన ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ కష్ట సుఖాల్లో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని సమాంతా పోస్టు పెట్టింది. మా మనసులు ముక్కలయ్యే వార్త ఇది. కానీ వినేష్, నువ్వు ఇప్పటికే నీ ప్రతిభతో స్వర్ణ పతాకాన్ని మించిన పేరు సాధించావంటూ తాప్సీ రాసుకొచ్చింది. ఇక సోనాక్షి సిన్హా స్పందిస్తూ, ఇలాంటి కష్ట సమయంలో మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియదు. మీరు ప్రస్తుతం ఎంతటి బాధలో కూరుకుపోయారో అని ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. కానీ మీరు ఎప్పటికీ ఛాంపియన్గా
ఉంటారు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అని పోస్టు పెట్టింది. వీరితో పాటు ప్రకాష్ రాజ్, ఫర్హాన్ అఖ్తర్, స్వర భాస్కర్, హేమమాలిని, వికీ కౌశల్, జోయా అఖ్తర్ తదితరులు వినేష్ పోగాట్ అనర్హత విషయంలో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూమ్ధామ్. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ధూమ్ధామ్ సినిమాను లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపి మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ధూమ్ధామ్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మల్లెపూల టాక్సీ, మాయా సుందరి, టమాటో బుగ్గల పిల్ల పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు ధూమ్ధామ్ సినిమా 4th సింగిల్ కుందనాల బొమ్మను దర్శకేతరుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. గోపీ సుందర్ మంచి బీట్తో కంపోజ్ చేసిన కుందనాల బొమ్మ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అంతమైన సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీకృష్ణ పాడారు. మనీకే మాకే హితేతో కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్లో సంచలనం సృష్టించారు శ్రీలంకకు చెందిన మ్యూజిక్ కంపోజర్ చమత్ సంగీత్. 2021లో విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిని ఆధారంగా చేసుకుని దేవరలోని చుట్టమల్లే పాట క్రియేట్ చేశారంటూ నెట్టింటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చమత్ సంగీత్ స్పందించారు. దేవర పాటను మనీకే పాటతో పోలుస్తూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడిన వీడియోపై రియాక్ట్ అయ్యారు. అనిరుద్ అంటే నాకెంతో ఇష్టం, అతని వర్క్ ని అభిమానిస్తా, నా పాట అతనికి స్ఫూర్తినిస్తే సంతోషమే అని తెలిపారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ మూవీ మార్టిన్. అర్జున్ కథ అందించిన ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సహా 13 భాషల్లో ఇది విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలలో భాగంగా ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ధ్రువ సర్జా ప్రభాస్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన కల్కి ఇటీవల బాలీవుడ్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా వసూళ్లను మీ చిత్రం అధిగమిస్తుందనుకుంటున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ప్రభాస్తో తనను పోల్చి చూడొద్దంటూ ధ్రువ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సూపర్ స్టార్, ఆయనతో నన్ను పోల్చి చూడొద్దు. కల్కి ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎవరి ఊహలకు అందని విధంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ టీంకు నా అభినందనలు. ఇలాంటి ప్రశ్నలు విన్నప్పుడు నాకు భగవద్గీతలోకి ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. పని ఏదైనా సరే నువ్వు 100% కష్టపడు, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయ్ అని శ్రీకృష్ణుడు చెబుతారు. దానినే నేను ఎక్కువగా ఫాలో అవుతా. మార్టిన్ కోసం 100% నేను కష్టపడి వర్క్ చేశా. నా దృష్టిలో ప్రేక్షకులే దేవుళ్ళు, ఫలితాన్ని వారికే వదిలేశా అని తెలిపారు. అనంతరం బాలీవుడ్ దక్షిణాదిలో ఇష్టమైన నటుల గురించి మాట్లాడుతూ, బాలీవుడ్లో నాకు ఇష్టమైన నటుడు సంజయ్ దత్. నా తదుపరి చిత్రం కేడీ కోసం ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం దక్కింది. అందుకు సంతోషంగా ఉన్నా అని తెలిపారు. ఇక దక్షిణాదికి వచ్చేసరికి ఎన్టీఆర్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. కథ డిమాండ్ చేస్తే ఏ హీరోతోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.